హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డొమినిక్ విఆర్ ఓటీటీ యాప్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అసలే వచ్చిన మూవీస్ అన్నీ కూడా రాడ్ మూవీస్ తగులుతుంటే ఈ మూవీ మీద లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూసా. మరి ఇది కూడా ఇది ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు భయ్య. మూవీ స్టార్టింగ్లోనే ఒక మసాలా సీన్ ఉంది, న్యూడిటీ కూడా ఉంది. సో సింగిల్గా చూసుకోవడం అయితే బెటర్. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం, పెద్దగా ఏమనుకోవద్దు. అందరూ యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్ అంటారు, అది ఇది అంటారు. కానీ నేను మాత్రం ఏ జాబ్ లేదు, ఒకవైపు వేరే వర్క్ చేసుకుంటూ కొంచెం మనీ ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేశా. కానీ కష్టమే మిగిలిపోతుంది, కానీ మనీ రావట్లేదు భయ్య. వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు. ఒక్కోసారి యూట్యూబ్ ఆపేద్దాం, ఏదో ఒక బయట పని చూద్దాం అన్న చిరాకు దొరుకుతుంది. ఎవరికి నష్టం లేదనుకోండి, జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నా. ఎవరైనా ఛానల్ చూసి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఒకసారి చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కొద్దిగా హ్యాపీ. మరి మూవీ చూసాకైతే లాస్ట్ 20 minutesలో వచ్చే ఒక యాక్షన్ సీన్ తప్ప మూవీ మొత్తం ఏ మాత్రం నచ్చలేదు భయ్య. చాలా యాక్షన్ మూవీ రివ్యూస్ నేను ఇచ్చా. అందులో స్టోరీ ఏమీ లేకపోయినా సరే యాక్షన్ సీన్స్కి ఫిదా అయ్యి స్టోరీ లేకపోయినా చూడండి అని రికమెండ్ కూడా చేశాను. కానీ ఇది మాత్రం నచ్చలేదు నాకు. బోరింగ్ అంతే. ఆ లాస్ట్ 20 minutes యాక్షన్ సీన్ కూడా బుల్లెట్ల వర్షం, కొట్టుకోవడాలు అలాంటివి ఏమీ ఉండవు. గడ్డ కాల్చుకోవడం అంతే, ఇంకా మెషిన్ గన్స్తో. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు డొమినిక్, ఒక ట్రైన్డ్ అసాసిన్. అదంతా వదిలేసి ఒక బెటర్ న్యూ లైఫ్ ప్రారంభిద్దామని వెళ్తుంటే కొలంబియాలో తన విమానాన్ని క్రాష్ చేస్తారు కొంతమంది. అక్కడే ఆ సిటీలో అవినీతి, హింస పెరిగిపోయింది. మరి ఆ మాఫియా నుండి ఒక ఫ్యామిలీని రక్షించాల్సి వస్తే హీరోయిన్ ఏం చేస్తుంది అనేది మూవీలో మీరు చూస్తారు. ఈ సినిమా క్లైమాక్స్కి అయితే పెద్ద దండం. మేకర్స్ ఏమనుకుంటున్నారో ఆ ఫ్యామిలీని కూడా లాస్ట్ కలా చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది. మరి ఎందుకు ఇంకా సినిమా తీయడం? ఇది ఒక రకమైన యాక్షన్ థ్రిల్లర్, కానీ చెప్పుకోవడానికి కొద్దిగా దూరంగానే ఉంది. బుల్లెట్ల వర్షం, శబ్దాలు, పేలడాలు తప్ప ఏ ఒక్క సీన్ కూడా సరిగ్గా పేలలే. ఫస్ట్ హాఫ్ అసలు యాక్షనే లేదు, ఒక 2-3 బుల్లెట్ సాంగ్స్ తప్ప. 1 hour వరకు సహనానికి పరీక్ష. అసలు ఒక యాక్షన్ మూవీని యాక్షన్ ప్యాక్డ్ రైడ్ ఎలా ఉన్నా చూస్తామంటే కొంతలో కొంత వాళ్ళకేమో మరి ప్రిడిక్టబుల్ ప్లాట్, డెవలప్మెంట్ లేని క్యారెక్టర్స్, మెయిన్ లీడ్ ఏం చేస్తుందో తెలియదు, సరైన మాట లేదు, మంతి లేదు, సరైన డైలాగ్ లేదు, సీరియస్గా ఉండే స్టోరీలో సీరియస్గా ఉండే క్యారెక్టర్స్ ఇవన్నీ కాదు. కానీ ఒక్క మాట చెప్తాను, మీరు 1.5 hour మీ మెథడ్ని స్విచ్ ఆఫ్ చేసి కొన్ని బుల్లెట్లు ఎగరడం చూడాలనుకుంటే అది కూడా లాస్ట్ 20 minutes మాత్రమే చూడండి. లేదంటే వదిలేయడం అయితే చాలా బెటర్ అనమాట. అది చాలా బెటర్ ఆప్షన్ మీకు. సరే, ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను మెచ్చి రేటింగ్ ఎంత ఇస్తానంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.